హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము ఒక సింపుల్ పింట్రెస్ట్ టిష్యూ పేపర్ ఆర్ట్ అయితే చేసేద్దాం. సో దీనికోసం అయితే నేను ఈ టిష్యూ పేపర్స్ని చిన్న చిన్న పేపర్స్లా కట్ చేసుకొని అండ్ దెన్ వాటర్, గ్లూ, కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అవి 30 minutes అయితే సోక్ చేసిన తర్వాత ఒక మంచి టెక్స్చర్ అయితే వస్తుంది. సో ఆ టెక్స్చర్ తీసుకొని నేను ఒక కార్డ్బోర్డ్ పైన ఇలా అయితే అప్లై చేసుకుంటున్నాను. నాకైతే ఒక రెఫరెన్స్ పిక్ ఉంది. అది వచ్చేసి లైక్ బిగ్ ఓషన్లో విత్ క్లౌడ్స్ ఒక చిన్న బోట్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్లీ నేనైతే బోట్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే ఈ టెక్స్చర్ ఆర్ట్ చేయాలి అని అంటే మనం కంటిన్యూస్గా ట్యాప్ చేస్తూనే ఉండాలన్నమాట. కొంచెం కొంచెం క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ తీసుకొని అది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మనం అనుకున్న షేప్లోకి. సో ఇక్కడ నేనైతే క్లౌడ్స్ అండ్ దెన్ బోట్ అయితే వేసుకున్నాను. సో ఇక్కడ పర్సన్ని కూడా యాడ్ చేశాను. దీనైతే నేను ఓవర్ నైట్ డ్రై అవ్వనిచ్చాను. అండ్ దెన్ నెక్స్ట్ పెయింటింగ్. సో ఇక్కడ మన థీమ్ వచ్చేసి ఓషన్ కాబట్టి నేనైతే వ్యూ బట్టి కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి డార్క్ కలర్ అయితే బేస్ లాగా అయితే అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత బ్లూ కలర్, లైట్ బ్లూ, ఐ మీన్ వాటర్ 2 types ఆఫ్ బ్లూస్ మిక్సింగ్ కలర్ ఉంటుంది కదా, నేను అలా 2 types ఆఫ్ ఎడ్జెస్ మిక్సింగ్ కలర్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్కై కలర్ కాబట్టి నేను బ్లూ ఇచ్చి వైట్ కలర్ యాడ్ చేస్తూ దాన్ని లైట్ కలర్ అయితే చేస్తున్నాను. యాజ్ ఇన్ మనం ఇప్పుడు దూరం నుంచి ఒక బోట్ ఓషన్లో కనిపిస్తే బ్యాక్గ్రౌండ్ ఆబ్వియస్లీ మనకి స్కై కనిపిస్తుంది కాబట్టి సో నేను సేమ్ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ క్లౌడ్స్లో లైటిష్గా ట్యాప్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సన్ వచ్చేసి ఆరెంజిష్, ఈవినింగ్ సన్సెట్ లాగా నేను ఫిక్స్ అయ్యి సో ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మన స్టిక్ బోర్డ్కి బ్రౌన్ కలర్ అయితే వేసిద్దాం. సో ఈ పర్సన్ని కూడా కొంచెం డీటెయిలింగ్ ఇస్తున్నాను, లైక్ షర్ట్, హెయిర్ అట్లా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.